ఆందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూస్తున్నాం. నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు సంబంధించి పోస్టులను పెంచాలి అంటూ డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలి అంటూ వాళ్ళు చాలా రోజులుగా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? మనం గతంలో నిజాం ప్రభు యొక్క పరిపాలన చూస్తున్నాం. వాళ్ళ ముత్తాతల పరిపాలన ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి చూపెడుతున్నాడు. ఎందుకు ఉదాహరణ అంటే ఓ పక్కన నా ఎడమ సైడ్ పూర్తి స్థాయిలో నిరుద్యోగ అభ్యర్థులంతా ఆందోళన చేస్తున్నారు. ఇంకోవైపు పోలీసుల పహారీకి సంబంధించిన వాళ్ళ వెహికల్లను ఒకసారి చూడుర్రి. 1 కాదు 2 కాదు, ఒకసారి పోలీస్ వెహికల్లను చూడండి. ఇక మరి ఏ తప్పు చేసిరని పూర్తి స్థాయిలో వాళ్ళను అరెస్టు చేయడానికి పోలీసులు ఏ స్థాయిలో వాహనాలను తీసుకొని వచ్చిర్రో కూడా మీరు చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు కూడా చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులను ఏ విధంగా అరెస్టు చేయడానికి, నిరుద్యోగ అభ్యర్థులను అరెస్టు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ నిజాం ప్రభువును మించిన ఏ విధంగా వెహికల్లను అరేంజ్ చేసిందో ఒకసారి చూడండి. ఏ తల్లి కన్న బిడ్డలో కేవలం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ యొక్క మేము ఇన్నాళ్ళు చదువుకున్న పట్టాలన్నీ కూడా వృధా అయిపోతాయి, కేవలం మేమంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం, ఇన్నాళ్ళు కూడా మా వయసు పూర్తయిపోతుంది, దాంతోపాటు మేము అడిగిన డిమాండ్లను నెరవేర్చాలంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితులలో ఇంకోవైపున పోలీసులకు సంబంధించి అంటే ఏంది అంటే మన భాషలో చెప్పాలంటే గొర్రెలను బర్రెలను ఎట్లా తీసుకెళ్తారో ఇగో అట్లా తీసుకెళ్ళడానికి వెహికల్ అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈ వెహికల్లలో తీసుకెళ్లడానికి పోలీసులు ఏ విధంగా సన్నాహాలు చేసిళ్ళు ఏం కథ అనేది ఈడ చూస్తున్నాం. 1 కాదు 2 కాదు, ఒకసారి మీరు వెహికల్ అని చూడండి. ఇది 1, దాంతోపాటు ఇదొక వెహికల్, 3rd వెహికల్, అక్కడ 4th వెహికల్. అంటే వీళ్ళు ఏం పాపం చేసిళ్ళు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఉగ్రవాదులా, లేకపోతే ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు చేసిల్లా, ఏమైనా అఘాయిత్యాలు చేసిల్లా? వాళ్ళని ఏ విధంగా అరెస్టు చేయడానికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం. ఇక మరోవైపు ఇంతటితో ఆగిపోయిందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. వెహికల్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడికక్కడ అరెస్టు చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు అనడానికి ఇది ఒక సాక్ష్యంగా కూడా మనం చూడవచ్చు. సో మొత్తానికి పోలీసులు వర్సెస్ నిరుద్యోగ అభ్యర్థులు ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం.